దేవుడికి వందనాలు, మమ్మీ గారికి డాడీ గారికి వందనాలు. నాకు రెండు గర్భిణీ పోయిందండి. ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చినప్పుడు డాడీ గారు ప్రార్థన వల్ల అన్న వ్యక్తికి ఏ ప్రమాదం జరగకుండా గర్భిణి నిలబడిందండి. డాడీ ఏమంటే ఆరోగ్యంగా ఉండాలని దేవుడికి పాట ఆడుకుంటా అన్నానండి. ఆడుకుంటున్నానండి. రోజు దేవుడికి కష్టం పెట్టదు. ఇంకా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేయమని కోరుకుంటుంది. ఈ బిడ్డ 4 నెలల నుంచి కూడా భయంకరంగా చాలా సిగ్గులేదు సాక్ష్యం. కానీ బిడ్డ ఎంత శ్రమ అనిపించేదో భయపడిపోయేది. కానీ ఇంటికి సమస్యతో వస్తే ఇక్కడే స్వస్థత పొందుకుని స్పాట్లో విడుదల పొందుకుని మళ్ళీ ఇంటికి వెళ్తుండేది. మీరు దేవుడు మగబడి తీసుకున్నారని చెప్పారు. ఆశ్చర్యం తెలుసా, పురుడు వేసుకుని ఆవిడే మాకు ఫోన్ చేసింది, నాకు కొడుకు పుట్టే డాడీ నీకు ఫ్రీ డెలివరీ అయిపోద్దమ్మా, నీకు కావాల్సిన వచ్చింది. ఆమె అంతేకాదు వాళ్ళ తాలూకు వాళ్ళ బంధువుల అమ్మాయికి కూడా ఆడపడుచు గారికి కూడా కొడుకు పుడతాడని కావాల్సిన వచ్చింది. అదే చాలా చక్కగా దేవుడు దీవించిన కాక. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా వీరబాబు వారిని దంపతులను ప్రేమించి చక్కటి కుమారుని ఇచ్చావు. ఈ కుమారుడిని ప్రభా మీ ఆత్మతో అభిషేకించి నాయన ఈ బిడ్డ పేరు నాయన తండ్రికి కుమారునికి పరిశుద్ధ త్రియేక ఏకనామంలో మహేష్ కుమార్ నామకరణం చేస్తున్నాను. మహేష్ కుమార్ తండ్రి వారి కుటుంబానికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నత చదువులు చదివి గొప్ప ఆ దీవెనకరంగా ఆయన కుటుంబంలోను సంఘములోను ప్రభా స్తంభముగా ఉండటకు సహాయం చేయండి. యేసునామములో తండ్రి ఆమేన్. మహేష్ కుమార్ హల్లెలూయా. ఏమవుతాడు మీకమ్మా? పేరు మహేష్ కుమార్. మీ అబ్బాయి పేరు ఏంటి? చప్పట్లు కొడదామా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. పొందనాలైతే అయితే ఈ పాప ఎవరో మరి మాకు తెలియదు. అయితే 3వ నెల బిడ్డకి గర్భిణీతో ఉండగా 3వ నెలలో సాయంకాలం మాకు 7:30, 8 ఆ టైంలో వీళ్ళ ఆడపడుచు ఇద్దరు వచ్చారండి. వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకుందామని అంటే ఎవరమ్మా అంటే ఈ ఊరేంటి మాది అన్నారండి. ఈ ఊరే అంటే అయితే ప్రార్థన చేయించుకుందంటే అప్పుడు డాడీ బుధవారం రండి ఇప్పుడు చేయని ప్రార్థన అన్నారు. అయ్యో గర్భిణీతో వచ్చింది ఆ బిడ్డ, మరి ప్రార్థన చెయ్యాలండి అన్నప్పుడు ప్రార్థన చేశారు. ఆ రోజు చెప్పారండి, నీ గర్భంలో మగబిడ్డ ఉన్నాడు, మగబిడ్డ పుడతాడు, ఓ బిడ్డ పోయిందని నువ్వు బాధపడుతున్నావు. అప్పుడు ఈ బిడ్డ ఏం చెప్పలేదు నచ్చుతుంది, కానీ మగబిడ్డ పుడతాడు నీకు అన్నారు. అలాగే ఆడపడుచు కూడా వచ్చింది. ఆ బిడ్డకి ఇప్పుడు 2వ నెలలో ఉందండి. ఆడబిడ్డ చనిపోయిందండి. అయితే ఆ అమ్మాయికి అప్పుడు ఇంకా నీళ్లు పోసుకోలేదు. నువ్వు కూడా నీళ్లు పోసుకుంటావు, నీకు కూడా కుమారుడు పుడతారు అని చెప్పారండి. ఆ బిడ్డకి 3వ నెల అక్కడ ఉంది తలుపులని. మరి ఆ బిడ్డకు కూడా కుమారుడు పుట్టాడు. ఈ బిడ్డకు కూడా దేవుడు చెప్పినట్లుగా మరి ప్రతి రోజు కూడా అడిగిపోతూ భయపడిపోతూ ఉండేది. ఏం భయపడకమ్మా అంటే ముందు అలా జరిగింది, ఏమైపోతుందమ్మా అని రోజు కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేది. ఏం పర్లేదు, నీ కొడుకు ఈ వీధులన్నీ పరిగెట్టేస్తాడు, వాడే ముందు ఉంటాడు, ఇప్పుడు చర్చిలోని సండే స్కూల్లోని నీ కొడుకే పుడతాడు అనేసి ప్రార్థన చేసి వెళ్ళండి. అయితే ప్రతి సమస్యకి
ఏడ్చేసి అంటిపోయి ఫోన్ చేసేది, భయపడకరా నీకు కొడుకే పుడతాడని అలాగే ధైర్యం చెప్పేవాళ్ళు. అయితే ఆ రోజు మరి నిప్పులు వస్తున్నాయని తీసుకెళ్ళారు. పురుడు రాలేదు, మరలా వచ్చేసింది. 4 రోజులు హాస్పిటల్ ఉండి మరలా ఎప్పుడు జాయిన్ అయిందో మాకు తెలియదండి. ఆ రోజు మన ఎలక్షన్ జగన్ గారి గెలుపు ఓటమి రోజు ఆ రోజు మే 4వ తారీఖుని ఈ 4 పూర్తవు 3 పూర్తవుని అనమాట ఈ బిడ్డకి. అయితే 1 గంటకి పురుడు అమ్మ నేను హాస్పిటల్కి వెళ్ళాను అని 11 గంటలకు ఫోన్ చేసింది. ఏం పర్లేదు, నీకు సులువైన డెలివరీ వచ్చేస్తుంది, నువ్వు భయపడకు అని నేనే ప్రార్థన చేశానండి. ఆ ప్రార్థన చేశాక మరలా 3 గంటలు 1 గంటకు పుట్టాడండి వీడు. 3 గంటలకు తనే ఫోన్ చేసి అమ్మ పురుడు వచ్చేసింది, నాకు మగపిల్లడు పుట్టాడు అని చెప్పాను. గొప్పతనం లేదండి. దేవుడు ఈ మందిరంలో వచ్చిన ప్రతి బిడ్డకి ఆశ నెరవేర్చి దేవుడి గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.